నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు కార్తిక్. ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకి వెళ్ళారు. ఎందుకనంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేయాలని, ఎన్నెన్నో కంపెనీలు తీసుకురావాలని ఆయన కృషి చేస్తున్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులను కలిసి ఎన్నో కంపెనీలు తీసుకురావాలి, మన ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్లాలని ఆయన ఆశపడుతుంటే ఒక పక్క నుంచి వైసీపీ వారు చాలా చండాలంగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళటానికి కారణం ఏంటో ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ వైసీపీ నేతలు ఇలా గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు చాలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేంటో చూద్దాం. ఏంటంటే ఆయన నెలకు ఒక ప్రెస్ మీట్ పెడతాడు అనమాట. ఏమో మరి మీరే చెప్పండి, గుడివాడలో ఏమైనా గుడ్లు పెడుతున్నాడు, ఏం పెడుతున్నాడు? ఒకసారి ఏమంటున్నాడు చూద్దాం. అంటే 95 నుంచి 2025 వరకు 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ 4 పర్యాయాల్లో సింగపూర్ నుంచి మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల కన్నా మీరు ఇక్కడ సంపాదించినటువంటి అవినీతి డబ్బు తీసుకెళ్లి సింగపూర్ లో పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కువ నాకు తెలుసు. మళ్ళీ 6 రోజుల పాటు సింగపూరు మీరు దేనికి వెళ్ళారో? ఆ ములాఖాత్ అవ్వడానికి వెళ్ళారా ఈశ్వరన్ గారితో? అయ్యో ఏమైంది, ఎందుకు దొరికిపోయావు, ఎలా దొరికిపోయావు, ఎవరు పట్టుకున్నారు నిన్ను, నా పేరైనా చెప్పావా, ఇవన్నీ అడగడానికి వెళ్ళారా సింగపూర్? ఇంకా ఎంతకాలం అలా? సింగపూర్ వెళ్ళింది మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేయాలనే ఒక సంకల్పంతో వెళ్ళాడు ఆయన. మీరు ఈశ్వరరావు గారిని ములాఖాత్లో కలవటానికి వెళ్ళాడని చెప్పేసి అంటున్నారు. మీరు చూసారా అండి? మీరు పెట్టినట్టు మీరు చేసినట్టు స్కామ్స్ చేయలేదండి ఎవరు. మీరు ఎన్ని స్కాములు చేశారో జనానికి తెలుసు. ప్రజలు చీకొడుతున్నా కానీ మీరు ప్రతి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మీకు వచ్చే వ్యూస్ చిన్న చిన్న ఛానల్స్ కూడా వస్తాయండి. జనం మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. 4 సార్లు చేసిన ముఖ్యమంత్రి వర్యుల్ని మీరు అలా అంటారా? అంటే ఆయన మీద కేసులు ఉంటే పోయినసారే మీరే లోపల పెట్టాలని చూశారు కదా, అది వర్కౌట్ కాలేదు కదా, మీకు పెట్టారు. కానీ అది కేసు తప్పుడు కేసు అని చెప్పేసి ప్రజలకు తెలుసు, అక్రమ కేసు అని తెలుసు. జనం అందుకే అంత స్ట్రైక్ రేట్ ఇచ్చి వాళ్ళని ఎన్నుకున్నారు. అలాగే ఎంతోమంది మీ నాయకులే ఎంతోమంది జైల్లో ఉంటే వాళ్ళని కలవటానికి, ములాఖాత్ అవటానికి మీ జగన్ గారు అందరి దగ్గరికి వెళ్ళారు. మరి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఎందుకు రావట్లేదు చెప్పండి? చెప్పగలరా దీనికి మీరు సమాధానం? ఎందుకో నేను చెప్తా అండి. ఎందుకనంటే కొన్ని రోజుల్లో ఆయన కూడా లోపలికి వెళ్తాడు కాబట్టి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు అనేది ఒక ఆరోపణ కదా, అది నిజం. దాని మీద వాళ్ళు ఇంకెందుకు కలవటం, బయట మళ్ళీ ములాఖాత్ అవటం ఎందుకులే అని చెప్పేసి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి ప్రశాంతంగా బెంగళూరు ప్యాలెస్లో డబ్బుల మూటల్ని సర్దుకుంటున్నాడు. ఎక్కడ పెట్టాలి, ఎవరి పేరు మీద పెట్టాలి, ఏం చేయాలి ఏంటి అనేది. గుడివాడ అమర్నాథ్ గారికి ఏం మాట్లాడాలి ఏంటి స్క్రిప్ట్ మొత్తం అక్కడ ఉంటే మాత్రమే చదవగలడు ఆయన. ఒక దావస్కి వెళ్ళాలంటే చలి పుట్టిద్దండి ఆయనకి. అంటే లోకేష్ గారికి చలి పుట్టదు, సీఎం గారికి చలి పుట్టదు, ఈయనకు ఒక్కడికే చలి పుట్టిద్ది. దావస్కి వెళ్ళాలంటే చలి పుడుతుందండి, నేను పోలేనండి అంటున్నాడు. ప్రజలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏ బాటలో నడిపిస్తున్నారు? మీరు ఒక మాజీ మంత్రివర్యులు, అది మైండ్లో పెట్టుకొని మాట్లాడండి కొద్దిగా. ఇంకేం మాట్లాడుతున్నాడు ఏందో. పబ్లిసిటీ మీద, లేకపోతే మొన్న మీ అచ్చెన్నాయుడు గారు చెప్పారు ఈ సూపర్ 6 సూపర్ 7 అన్ని చేస్తాము, ఒక్క ఈ ఆడవాళ్ళకి ఇచ్చే 1500 మిగిలింది, ఇది చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్పినట్టున్నారు మీ మంత్రి గారు. అమ్మాలండి, నిజంగా అమ్మాలి. మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన స్కామ్లు, ఎన్నో అప్పులు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ మీద. అవన్నీ తీర్చాలంటే అమ్మే పరిస్థితికి వస్తుంది. మీరు చేసిన తప్పులే ఇప్పుడు ఏదైనా అంటారు కదండి, పెద్దలు చేసిన శిక్షకే పిల్లలకి వస్తుందని చెప్పేసి అలా చేస్తున్నారు. మీరు ఎన్నో కోట్ల అప్పులు చేశారు. ఒక్కసారి అని అంటే ఒకసారి గెలిపించారు. రాజన్న బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా కాదు, రాజశేఖర్ గారి బిడ్డగా గెలిపించారు. అది మీరు నిలబెట్టుకోలేకపోయారు. ఇక మీ వల్ల కాదు నాకు తెలిసినంత వాటికి. దయచేసి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు తప్పుల మీద ఏదైనా ప్రభుత్వం తప్పులు చేస్తే దాన్ని నిలదీస్తూ మీరు ప్రెస్ మీట్ పెట్టండి. అంతేగాని ఆయన సింగపూర్ వెళ్ళాడు, ఆయన అది చేశాడు, ఇది చేశాడు, వాళ్ళని కలవటానికి డబ్బులు దాపెట్టుకోవడం,
ఇవన్నీ నీకేందండి? ప్రభుత్వం తప్పు చేసిందా నిలదీయండి. ప్రజలందరూ అదే అంటున్నారు, ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండి. ప్రతి ఒక్క చిన్నపిల్లవాడు, ప్రతి ఒక్క కుర్రవాడు, ప్రతి ఒక్క పెద్దవాళ్ళు అందరూ అదే మాట అంటున్నారు. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. ఒక వైసీపీ ప్రభుత్వం వల్ల ఇంకా పథకాలు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు కూడా. ఒక్కసారి ఇవ్వలేరండి, ఒక్కసారి అన్ని ఇవ్వలేరండి. సూపర్ 6 అది సూపర్ 7 కాదు. మీకు చదువుకున్నారు లేదు కానీ సూపర్ 6 సూపర్ 7 లేదు. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 మాత్రమే ఉంది, సూపర్ 7 లేదు. మీరు సూపర్ 7 అనమాకండి. మీరు హామీ ఇస్తున్నారా సూపర్ 7 ఇస్తామని వస్తే? తప్పది. సూపర్ 6 అంతా అవుతుంది, అయిపోయిద్ది. సూపర్ 6 మొత్తం అయిపోయిద్ది. ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారు. ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. ఇప్పటిదాకా నారా లోకేష్ గారు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. మీ కంటికి కనిపిస్తున్నావు. అవన్నీ చూసి తట్టుకోలేక మీరు అలా మాట్లాడుతున్నారు. అయ్యో నేను తేలేకపోయానే, లోకేష్ గారు తెచ్చారే, అయ్యో అది తెలియకూడదు జనానికి అని చెప్పేసి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు. మీరు మళ్ళీ సింగపూర్ వెళ్ళారు, ఏం కంపెనీలు తీసుకొస్తారో ఏం చేస్తారో మళ్ళీ నా మీదకి వచ్చిద్ది. నువ్వు తీసుకురాలేదు కదా, వీళ్ళు తీసుకొచ్చారు కదా అని చెప్పేసి నీ మీదకి వచ్చిద్ది అని చెప్పేసి వచ్చి ప్రెస్ మీట్లో కూర్చున్న తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి మీద. ఏందండి అమర్నాథ్ గారు, కొద్దిగా మంచిగా మాట్లాడండి. మీరు మాజీ మంత్రివర్యులు. నమస్కారం.